అమ్మ తత్వమును ఆలపింతుము, ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. అమ్మని చూస్తే దుఃఖం వచ్చిందంతే. అది సంతోషమో దుఃఖమో బాధ ఏమీ తెలీదు, ఏడుపు వచ్చిందంతే. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పటికి అమ్మని చూడాలని రాత్రంతా ఆరాటపడుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు ఇచ్చుకుంటూ ఆఖరికి మా వారి దగ్గరికి వచ్చి ఆయనకు పండు ఇచ్చి గిన్నె పళ్ళెం బోర్లించి చూసావా సరిపోయాయి అన్నట్టుగా తల ఊపి పెట్టా. అది మొట్టమొదటి అనుభవం. ఈ వయసులో ఉండే అమ్మకి ఇంత పసిపాప పాదాలా అని అనిపించాయి. అంత మృదువైన పాదాలు నేను ఎప్పుడు ఎవరివి చూడలేదు. ఓ రోజు చాలా గట్టిగా ఏడ్చాను అమ్మ దగ్గర. సాయంకాలం పూట అమ్మ మిమ్మల్ని తీసుకెళ్తోంది, నన్ను ఎందుకు తీసుకెళ్ళటం లేదు అని. రీసెంట్గా 4 years బ్యాక్ మా అబ్బాయి పెద్ద యాక్సిడెంట్ అయింది. అతను బ్రతికే యాక్సిడెంట్ కాదు, అమ్మ దయ వలనే పూర్తిగా. మేము 100కి 200 పాళ్ళు విశ్వాసంతో చెప్తున్నాం, వాడు బతికాడు. ఆ అమ్మ జన్మ ఇచ్చింది. హైమాలయంలో అమ్మ ఫోటో చూసి నేను ఆశ్చర్యపోయాను. అది మా అమ్మ ఫోటోలా ఉంది. అంటే అమ్మ నవ్వింది. నవ్వి, దేవుణ్ణి నీ పూజ గదికి మాత్రమే పరిమితం చేస్తున్నావా? మల్లాప్రాణి శ్రీరంగారావు గారు ఆ తామర తూడు తీసి ముక్కలు చేస్తూ పలచటి అందులో ఉన్న తాడు చూస్తూ బిసదంతు తనియేసి అన్నారు. అమ్మ వెంటనే అందుకొని మహాప్రళయ సాక్షిని కూడా అని అంది. అప్పుడు మా భయం వేసింది, మహాప్రళయ సాక్షి అంటుంది ఏమిటని. సరే అండి, అమ్మ మా అందరికీ బట్టలు పెట్టింది. బట్టలు పెట్టి నాకు వాయిల్ చీర పెడితే అది నేను కట్టుకొచ్చి చూపిస్తే అమ్మ చాలా బాధపడింది. మా కుటుంబంలో ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా అది ఆనాటి నుంచి ఈనాటికి ఈ 30 ఏళ్ళకి అదే బెడ్షీట్ తల దగ్గర పెట్టుకోవడం అలవాటు. 23 వచ్చిన తర్వాత బంధువులందరూ అన్నారు, మీరు తిరుపతి మానేసి ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి మొదలెట్టారు, అందుకే మీకు నష్టాలు వస్తున్నాయండి. మీరు ఎవరు మిరకిల్స్ని అద్భుతాన్ని ఊహించి రావద్దు. మీకు అమ్మ దగ్గరికి వస్తే మీకు అది లాభం వస్తుంది, ఇది వస్తుంది అనుకొని రావాలంటే రావద్దు. అనుభవం మీకు తెలుస్తుంది. అమ్మ సూక్తులు వినండి. అమ్మ ఎప్పుడు తాను భగవంతుడని చెప్పలేదు. మిరకిల్స్ ఆశించి వెళ్ళొద్దు అన్నాను కానీ మిరకిల్స్ జరగవని అనలేదు. అలాగే అమెరికాలో మా చిన్న అబ్బాయి ఉన్నాడు. వాడికి 2 బారు తుక్కు అయిపోయింది. ఎవరు కాపాడేది? ఎవరు అక్కడికి వెళ్ళి కాపాడేది? ఎవరు? మా అమ్మ కాక. శ్రీమతి గొర్లె సరళక్కయ్య గారు, వీరు 1982 నుంచి అమ్మను దర్శిస్తూ అమ్మే సర్వస్వంగా భావించి జీవితాన్ని గడుపుతున్న కుటుంబ అభ్యర్థి. ఈరోజు వారి అనుభవాలు తెలుసుకుందుకు గాను వారిని కలిశాం. మనతో వారి అనుభవాలు పంచుకునేందుకు వారి దయతో అంగీకరించారు. వారి అనుభవాలు మనతో చెప్పబోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం సరళక్కయ్య గారు. నమస్కారం ప్రసాద్ అని. నా పేరు గొర్లె సరళ. మా వారి పేరు సత్యనారాయణ గారు. వారు కోరమండల ఫెర్టిలైజర్స్లో వైజాగ్లో పనిచేసేవారు. మాకు 5 పిల్లలు. మా పెద్దమ్మాయి పేరు మాధవి, పెద్ద అబ్బాయి పేరు కృష్ణమోహన్, తర్వాత గీతాదేవి, జ్యోతి, అఖిలేష్ ఆఖరి అబ్బాయి. మా పెద్దమ్మాయి పెద్ద అబ్బాయి తరచు మాతో పాటు జిల్లాలు 3 వస్తూ ఉండేవారు. 1982లో మా కుటుంబ స్నేహితులైనటువంటి చదలవాడ భవానీ ప్రసాద్ గారు వారు వెళ్ళి వచ్చి అమ్మ దగ్గరికి అమ్మ గురించి మాకు చెప్పడంతో మేము మొట్టమొదటిసారిగా 1982 సంక్రాంతికి భోగి నాడు ఇక్కడికి వచ్చాము. మేము మొట్టమొదటిసారి అమ్మతో భోగి పళ్ళు పోయించుకోవడమే మా మొట్టమొదటి అనుభూతి. ఆ భోగి నాడు పొద్దునే అమ్మ దగ్గర వెళ్ళినప్పటికీ అమ్మ పాదాలు దర్శనం చేసుకోగానే అమ్మ మొహం చూడగానే పెద్ద పెట్టిన దుఃఖం వచ్చి ఏడ్చేశాను. వెంటనే అమ్మ నా వీపు నిమురుతూ ఊరుకో అమ్మ ఊరుకో అంది. మీరు అట్లా ఏడవటానికి కారణం తెలియదు.
ఆ కారణంగానే అమ్మని చూస్తే దుఃఖం వచ్చిందంతే. అది సంతోషమో దుఃఖమో బాధ ఏమీ తెలీదు, ఏడుపు వచ్చిందంతే. గట్టిగా ఏడ్చాడు. అయితే అంతకుముందు ఆయన చెప్పిన దగ్గర నుంచి అమ్మ చూసినంత వరకు ఒకటే ఆరాటం, అమ్మని చూడాలి చూడాలి. నిజానికి ముందు రోజు సాయంకాలమే వచ్చాం జిల్లెలమూడి. అమ్మని చూడబోయే టైంకి వసుంధరకి అమ్మకు బాగోలేదు, ఇప్పుడు అమ్మ దర్శనం ఇవ్వరు అని చెప్పడంతో ఆ రాత్రి అంతా కూడా జిల్లెలమూడిలోనే ఒక గదిలో మాకు ఇస్తే ఆ గదిలో ఉంటూ ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పటికి అమ్మని చూడాలని రాత్రి అంతా ఆరాటపడుతూ ఉదయం వెళ్ళగానే అమ్మని చూడగానే వచ్చే దృశ్యం అది ఏడుపు. ఆ తర్వాత అందరూ పళ్ళు తీసుకొచ్చారు. పళ్ళులో పెట్టి అందరికీ తలా ఒకటి ఇస్తుంటే నాకు మా వారికి ఇద్దరికి విడివిడిగా ఎవరికైనా ఒకే ఆలోచన వచ్చింది. పళ్ళు తక్కువ కనిపిస్తున్నాయి, మనుషులు ఎక్కువ ఉన్నారు, అందరికీ వస్తాయా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు ఇచ్చుకుంటూ ఆఖరికి మా వారి దగ్గరికి వచ్చి ఆయనకు ఒక పండు ఇచ్చి గిన్నె పళ్ళం బోర్లించి చూసావా సరిపోయాయి అన్నట్టుగా తల ఊపి పెట్టా. అది మొట్టమొదటి అనుభవం అమ్మతో. మీ కుటుంబంలో ఇష్టదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. దేవుడు అంటే రాముడనో కృష్ణుడనో వెంకటేశ్వర స్వామినో శివుడనో అనుకుంటాం కదా. ఇక్కడ మనలాగా ఉండే ఒక స్త్రీమూర్తిని చూడంగానే మీకు కలిగిన అనుభూతి? అద్భుతం అనిపించింది. అమ్మ పాదాలు చూస్తే అతి పసిపాప పాదాల కంటే మృదువుగా ఉండే ఆ పాదాలను చూసి దిగ్భ్రమ రెండు కలిగాయి నాకు. ఈ వయసులో ఉండే అమ్మకి ఇంత పసిపాప పాదాలా అని అనిపించాయి. అంత మృదువైన పాదాలు నేను ఎప్పుడు ఎవరివి చూడలేదు అమ్మది. అమ్మాయి దేవుడు కూడా అనే భావం బలపడింది చూస్తూ మనం చూస్తూ ఉండగా. అయితే నిజానికి చెప్పాలంటే అమ్మ ఫోటో నేను 1977లోనే చూశాను. ఎక్కడ చూసా? ఒక డాక్టర్ గారు, ఫ్యామిలీ డాక్టర్, ఆవిడ క్లినిక్లో ఉండగా చూస్తే ఆవిడని అడిగాను ఈవిడ ఎవరు అని. జిల్లెలమూడి అమ్మ అన్నారు అంతే. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు నేను ఆవిడ దగ్గర వెళ్ళినప్పుడల్లా తదేకంగా చూస్తుండేదని కానీ అంతకుమించి మరొక భావం లేదు. ఆవిడ నీళ్ళు చూడాలనే ఆలోచన కూడా అప్పుడు రాలేదు. మీరు ఎన్నాళ్ళు ఉన్నారు ఆ ట్రిప్లో? ఒకరోజే. ఆ మొదటి ప్రయాణం మరి ఆగలేదు, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ వేళకి కూడా ఆగలేదు. అయితే ఆ తర్వాత శ్రీమాత బిల్డింగ్ కట్టించే సందర్భంలో మా వారు తరచూ వస్తుండు. ఆయన తరచూ వచ్చేవారు, నేను రాలేకపోయేదాన్ని. ఓ రోజు చాలా గట్టిగా ఏడ్చాను అమ్మ దగ్గర. సాయంకాలం పూట అమ్మ మిమ్మల్ని తీసుకెళ్తోంది, నన్ను ఎందుకు తీసుకెళ్ళటం లేదు అని. అలా అనుకునే వారం రోజులకే దసరాల ముందు పిల్లలందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చాం. దసరా అంతా ఉండి వెళదాం అనుకుని వచ్చాం. 10 రోజులు ఉన్నాం అమ్మ దగ్గర. ఆ 10 రోజులు అమ్మ చాలా అనుభవాలు ఇచ్చింది. ఆ 10 రోజుల్లో అనుభవాలంటే ఎట్లాంటి అనుభవాలంటే చాలా అనుభవం. ఒకరోజు నేను శరభలింగం గారు ఫ్యామిలీ కలిపి ఉండేవాళ్ళం. శరభలింగం గారు అంటే మీతో పాటు వైజాగ్ జింక్ ప్లాంట్ లో చేసేవారు. భవానీ ప్రసాద్ గారు, శరభలింగం గారు కొలీగ్స్. ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం ఇక్కడ. అయితే వాళ్ళ మిస్సెస్ నేను పొద్దున్న సుప్రభాతానికి వెళ్ళి వచ్చిన తర్వాత అందరు ఎక్కడికి చూసినా అందరూ కాఫీలు తాగుతున్నారు కానీ మాకెవరు ఇవ్వాల. సుప్రభాతం అంటే జిల్లెలమూడిలో అమ్మకు జరిగే సుప్రభాత సేవా కార్యక్రమం. సుప్రభాత కార్యక్రమం ఉదయాన్నే అమ్మ జరిగిన సుప్రభాతం మేడ మీదకి వెళ్ళి సుప్రభాతం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాం ఈ అమ్మ ఏంటి అందరికీ ఇస్తుంది కాఫీ మనకివ్వదా అని మా ఇద్దరం అనుకోవడం. తర్వాత అమ్మ దగ్గరికి స్నానం పానం అన్నీ అయ్యి కూర్చున్న తర్వాత అమ్మ అందనమాట, ఎవరు ఈ రోజు నన్ను తిట్టకుండా ఎవరున్నారా, ఎవరికి అవసరం పడినప్పుడు వాళ్ళు తిడుతూనే ఉన్నారు అంది. అలాగే పిల్లల విషయంలోనూ కూడాను మా పిల్లలు, మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి కూడా ఒకళ్ళు బాత్రూమ్కి వెళ్ళి ఒకడు వాంతి చేసుకొని గక్కుంటే మేము తిడితే అమ్మ అంది సొంత తల్లిలే సొంత పిల్లలకే సేవ చేసుకోలేని ఈ రోజుల్లో సంగమాతని పాకి ఆవిడ గుండె అమ్మ చెప్తూ మా ఇద్దరి వైపు చూసిందమ్మ. మా ఇద్దరమే తిట్టుకున్నాం కదా, పిల్లల్ని కొట్టాం తిట్టాం. అదే సొంత పిల్లల మలమూత్రాలు ఎత్తడానికే బాధపడే తల్లులు ఉన్న ఈ రోజుల్లో అని చెప్తూ మా ఇద్దరి వైపు చూడటం. అలాగే అప్పట్లో నా కడుపులో ఎసిడిటీ ఉండి మంటగా ఉండేది. మంటగా ఉండేటప్పుడు అమ్మ నువ్వు అన్నపూర్ణాల్లో భోజనం చేయకమ్మా, కారాలు ఎక్కువ, హైమానంలో మీరు చేయండి పిల్లలు నువ్వు అని చెప్పారు. మా వారన్నా నేను తినను, నేను అన్నపూర్ణాలే తింటాను, అమ్మ ప్రసాదం అన్నపూర్ణాలయం, మీరు తింటే తినండి, అమ్మ చెప్పింది మీరు తినండి అన్నారు. నేను వెళ్ళి అక్కడే తినేదాన్ని. అమ్మ రోజు రాత్రి పాలు కూడా వసుంధరకి నాకు ఇప్పించేది. ఆ తర్వాత మరి నాకు ఎప్పుడు కడుపులో మంట మరి రాలేదు. అంతవరకు చాలా బాధపడేస్తూ ఉండేదాన్ని కడుపులో మంటతో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి రాలేదు నాకు. ఇప్పటికీ తిరుపతి వెళ్ళలేదు అని చెప్పను, వెళ్ళాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు. అకేషనల్గా ఫ్యామిలీలో మిగతా పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ అత్తవాళ్ళు వాళ్ళతో వెళ్ళాల్సి వస్తుంటుంది, వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయ కొడితే జైగోమాతని కొబ్బరికాయ కొట్టడమే. ఏదైనా అమ్మే, ఏది చేసినా అమ్మే, ఏది జరిగినా. ఈ రీసెంట్గా 4 years బ్యాక్ మా అబ్బాయి పెద్ద యాక్సిడెంట్ అయింది. అతను బ్రతికే యాక్సిడెంట్ కాదు, అమ్మ దయ వలనే పూర్తిగా. మేము 100కి 200 పాళ్ళు విశ్వాసంతో చెప్తున్నాం వాడు బతికాడు. అమ్మ దయ ఉంటే అసలు యాక్సిడెంటే జరగకుండా ఉండొచ్చుగా. మనకి విధిలోని తప్పదు కదా, అమ్మ చెప్పింది కదా ఎవరికైనా విధి తప్పదు అని. సముద్రంలో పడకుండా ఆపలేను కానీ పడ్డాక ఒడ్డు పడేస్తానని
అమ్మన్న మాటే కదా. అమ్మ కూడా ఆపలేకపోయింది ఆ యాక్సిడెంట్, జరగాలి వాడికి. ఆ ఏమో ప్రాణగానమే ఉన్న ఆ యాక్సిడెంట్ ఏమో అది. అమ్మని కొంతమంది దేవతగా కొలిచేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అమ్మ మాతృమూర్తిగా భావించేవాళ్ళు ఉన్నారు. కులమత వర్ణ వర్గ విశిక్షణ లేకుండా అందరిని ఒకేసారి కూర్చొని అందరినీ ఆదరించే అమ్మని సామ్యవాదని కమ్యూనిస్ట్ భావాలు గల వాళ్ళు ఉన్నారు. ఈ 3 లక్షణాలు అమ్మలోనే ఉన్నాయి. ముగ్గురు 3 రకాలుగా చూసేవాళ్ళు ఉన్నారు. ఒకే రకమైన అమ్మ అన్నింటిలో ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. అమ్మలో ఏ లక్ష్యం అంటే మీకు ఇష్టం? ఇందులో అమ్మదనమే ఇష్టం. మరి అమ్మదనం అంటే మీకు జన్మనిచ్చిన తల్లి ఉంది, ఆవిడ అమ్మే 9 మాసాలు మోసి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది, మంచి చెడు చూసి. మరి ఈవిడ అమ్మ అంటున్నారు, ఈ అమ్మకి మీ అమ్మకి ఏమిటి తేడా? అయితే ఇంకో విచిత్రం ఏమిటంటే, అది నేను కూడా నమ్మలేని విచిత్రం. జిల్లేడు 3 వచ్చిన మొట్టమొదటిసారి కొత్తలోనే హైమాలయంలో అమ్మ ఫోటో చూసి నేను ఆశ్చర్యపోయాను. అది మా అమ్మ ఫోటోలా ఉంది. మా అమ్మ పోలికలు ఆ అమ్మ ఫోటోలో ఉన్నాయి. మా అమ్మ ఫోటో ఇక్కడే ఉంటుంది అని ఒక్క క్షణం తెల్లబోయాను కూడా నేను. అంతలా పోలికలు ఉన్నాయి. అయితే అమ్మని గుర్తు చేయకుండా మరిపించింది అమ్మ. మా అమ్మని మరిపించేసింది. మా అమ్మ చనిపోయారు. మా పుట్టింటి వారు ఎవరు కూడా జిల్లేడు 3 రాలేదు. వాళ్ళు ఎవరు నమ్మలేదు. అయితే ఆవిడ మరణ సమయానికి 1 రోజు ముందు మాత్రమే, అమ్మ నువ్వు జిల్లేడు 3 వస్తావా అంటే తప్పకుండా వస్తానంది. ఆవిడ చేత అమ్మ నామా నేను పలికించాను, ఆవిడ పలికారు. ఆసారి బతికి ఆవిడ హాస్పిటల్ నుంచి వచ్చిండుంటే ఆవిడ తప్పకుండా వచ్చిండేది జిల్లేడు 3. కాబట్టి అమ్మ దగ్గరికి మా అమ్మ వెళ్ళి ఉంటుందని నా నమ్మకం. అమ్మ మీతో ఎప్పుడన్నా ఏదైనా సంభాషణ చేశారా? అమ్మతో అప్పుడు దసరా టైంలో ఉండేటప్పుడే అమ్మ నేను స్వయంగా అడిగాను, అమ్మ ఆడవాళ్ళు మెన్సెస్ అయినప్పుడు పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అందమ్మ. అంటే అది కాదమ్మా, మా ఇంట్లో పూజ గది వేరే ఉంది, ఆ గదిలో చేసుకోవచ్చా అంటే అమ్మ నవ్వి దేవుణ్ణి నీ పూజ గదికి మాత్రమే పరిమితం చేస్తున్నావా అంది. అని ఆ తర్వాత అంది, ఇది ఎందుకు వచ్చిందమ్మా అంటే ఆచారం మొదట్లో ఆడవాళ్ళకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఆడవాళ్ళకి చాలా పనులు ఉండేవి, ఈ పీరియడ్స్ టైంలో చాలా కష్టమయ్యేది, అందుకు వాళ్ళకి రెస్ట్ కోసం అని చెప్పి దూరంగా ఉంచేవారు. ఆ 5 రోజులు సుఖంగా వాళ్ళు ఉండేవారు, హాయిగా ఉండేది, అందుకని పెట్టిన ఆచారం. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కడ తప్పుతుంది అది కూడా అంది. మీకే చికాకుగా ఉండి మీరు చేసుకోలేరు కనుక చేసుకోరు అంతే, కానీ ఆ టైంలో చేసుకోకూడదు నియమం అంటూ నాకేమీ లేదు అని అమ్మ చెప్పింది. ఆ తర్వాత అమ్మ మాటల్లోనే అందనమాట, అమ్మ నిత్య క్లీన అని మాట వచ్చింది ఒకసారి. నిత్య క్లీన అంటే ఏమిటంటే ఎప్పుడు తడిచేది అని అర్థం అంట. అంటే అని కాదు, ఎప్పుడు అమృతంతో కరుణామృతంతో కళ్ళుతో వర్షిస్తూ తడిపేది అని అర్థం అని అమ్మ మాటలతో లలితా సహస్రనామాలు అదొకటి చెప్పింది అమ్మ. అది మామూలుగా లలితా సహస్రం వ్యాఖ్యానాల్లో మనం వినేది. అదే సందర్భంలో మేము ఊరు దసరా అయినంత వరకు ఉందాం అనుకునే వాళ్ళమి. ఆ వేళ పొద్దున్నే అమ్మ మీరు ఈవేళ బయలుదేరండి అంది. అకస్మాత్తుగా ఎందుకమ్మా వెళ్ళమంటే మాకు ధైర్యం చాలేదు మేము ఉంటాము అని అనడానికి. మల్లాప్రాణి శ్రీరంగారావు గారు తామర తూడు తీసి ముక్కలు చేస్తూ పల్చటి అందులో ఉన్న తాడు చూస్తూ బిసదంతు తనియేసి అన్నారు. అమ్మ వెంటనే అందుకొని మహాప్రళయ సాక్షిని కూడా అని అంది. అప్పుడు మా భయం వేసింది, మహాప్రళయ సాక్షి అంటుంది ఏమిటని. సరే అంది. అమ్మ మా అందరికీ బట్టలు పెట్టింది. బట్టలు పెట్టి నాకు ఆయిల్ చీర పెడితే అది నేను కట్టుకొచ్చి చూపిస్తే అమ్మ చాలా బాధపడింది. నాకు ఆ చీర పొడవు సరిపోలేదని, అయ్యో చాలా 2-3 సార్లు అంది, ఈసారి మంచి చీర ఇస్తానులే అమ్మ అని అంటూ మా అందరికి బొట్టు పట్టి పంపించేసే టైంలో మా పెద్దమ్మాయి మాధవి ఏడవడం మొదలెట్టింది. మాధవి ఏడ్చేటప్పటికి అమ్మ ఏడ్చింది. అమ్మ ఏడడం ప్రత్యక్షంగా అమ్మ కళ్ళు ఎర్రగా మందార పువ్వులా అయిపోయి, ఆ గదిలో సుమారు 30-40 మంది ఉన్నవాళ్ళవి మల్లాప్రాణి శ్రీరంగారావు గారితో కలిపి అందరూ ఏడ్చారు అమ్మ ఏడుపు చూసి. అమ్మ అంది, ఈ అమ్మాయి ఏమైనా కోరితే ఇచ్చేదాన్ని, అది ఏమి ఆడటం లేదు, ఏడుస్తుంది, నేనేం చేయాలి అందమ్మ. ఆయన అన్నారు, ఆ అమ్మాయి ఏడుస్తుందమ్మా, నువ్వు కావాలని ఏడుస్తోంది అంటే అమ్మ అంది, నాది ఉండిపోతావా అని అడిగింది పాపని. ఉంటాను అంది. అయితే మాకు చెప్పింది మీరు ఉంచి వెళ్ళిపోండి అని. పెద్ద పాపని చూసి మా అబ్బాయి అన్నాడు, నేను ఉంటాను అక్కతో అన్నాడు. వాళ్ళిద్దరినీ ఉంచేయమంది. వాళ్ళిద్దరినీ ఉంచేస్తే అమ్మ అప్పుడు తను పరుచుకున్న మంచం మీద కూర్చున్న బెడ్షీట్ని తను లేచి నిలబడి ఆ బెడ్షీట్ని తీసి మా అమ్మాయి చేతికి ఇచ్చి ఇది గౌన్ కుట్టించుకో అని ఇచ్చింది. అది ఈ వేళకి కూడా మా కుటుంబంలో ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా అది ఆనాటి నుంచి ఈనాటికి ఈ 30 ఏళ్ళకి అదే బెడ్షీట్ తల దగ్గర పెట్టుకోవడం అలవాటు. ఆనాటికి అబ్బాయి 7 ఏళ్ళు, అమ్మాయి 10 ఏళ్ళు, చాలా చిన్నపిల్లలు. అప్పటికి కూడా మా అబ్బాయి ఆ వర్షాల్లో పడుతుండగా జిల్లేడు 3లో మా అబ్బాయి పూజల దగ్గర ఎక్కువ అలవాటు. జిల్లేడు 3 గుడికి వెళ్ళి అష్టోత్తరం చదువుతుంటే అమ్మ మేడ మీద విని ఎవరు రా చదివిందా అంది. అడిగితే సత్యనారాయణ గారి అబ్బాయి అమ్మ అంటే వాడికి చాలా భక్తిరా, వాడు చదువుతాడు అంది. అని మా అమ్మాయి వెళ్తానంటే వద్దురా నువ్వు వెళ్ళకు,
నువ్వు బురదను వెళ్ళలేవు అనేది. పెద్ద పిల్లని బురదను వెళ్ళకని తను ఉంచుకునేది, వీడిని వెళ్ళి పూజ చేసుకోరా అని బాబుని పంపించేది. అంటే మా పెద్ద పాపకి అమ్మ దగ్గర ఉండటమే ఇష్టం, తనకి ఎప్పుడు గుళ్ళు పూజలు ఇష్టం ఉండేది కాదు. ఈవేళ కూడా వాత్సల్యంలో ఉండడమే తనకి ఇష్టం. తను అక్కడే ఉంటుంది ఎక్కువ. ప్రతి శుక్రవారం మా ఇంట్లో ప్రతి సాయంకాలం మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక మా ఇంట్లో సామూహికంగా కుటుంబ సభ్యులందరం కూర్చొని లలితా సహస్రం, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తరం పూజ అమ్మకు చేసుకుని ప్రసాదం పెట్టి నైవేద్యం పంచి తినడం అలవాటు మాకు. ఇంకా అమ్మ దగ్గర జరిగిన సంఘటనలో ఏమన్నా ఉంటే చెప్పండి. మా అందరికీ భోజనం పెడుతుంది అమ్మ. భోజనం మాట్లాడినప్పుడు కూడా మాకు భోజనం పెడుతూ అందనమాట, మీ పెళ్ళి నేను చూడలేదమ్మా, ఇప్పుడు బొబ్బొంబంది చూస్తాను, మీ ఇద్దరు అన్నం మార్చుకొని భోజనాలని మా ఇద్దరికి పెట్టింది, అమ్మ పెట్టించింది. అయితే అమ్మ చేతి అన్నం మాకు ఈ వేట కూడా మరుపురానిది. ఒక్కొక్కరం కూడా మేము మామూలుగా తినేదానికి 3 రెట్లు ఎక్కువ తిన్నాం. అమ్మ ఇంత కూర అన్నం, చారన్నం, పప్పు అన్నం, పెరుగన్నం, అన్ని రకాల అన్నాలు అమ్మ కలిపి 2 ముద్దలు అందరికీ నోటికి పెట్టి తర్వాత అందరికీ ప్లేట్లో పెట్టింది. అది ఒక మరువలేని అనుభూతి మాకు. అమ్మ చేతితో భోజనం మేము తినడం అమ్మ దగ్గర ఉండే. అమ్మ ప్రభావం మీ జీవితం మీద ఏ రకంగా పడింది? అమ్మ చెప్పిన దాని జీవితంలో ఎట్లా మీరు దాన్ని ఆచరిస్తున్నారు? అమ్మ చెప్పిన నీ తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టుకునే సూక్తిని పూర్తిగా పాటిస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈ వేళకి కూడా ఎవరైనా ఇంటికి వస్తే ఆధారంగా పెట్టుకోవడం, ఆదరించడం అనేది అమ్మ దగ్గరికి వచ్చాక అలవాటు చేసుకుంది. అంతకుముందు విసుకోవడం జరిగేది, చుట్టాలు ఎవరు వచ్చినా ఏది వచ్చినా. ఇప్పుడు అనిపించదు అమ్మ దగ్గరికి వచ్చాక. మీరు చుట్టాలకే పెడుతున్నారా? ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరికే. మిగతా మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు ఏమన్నా చదివారా? రమణ మహర్షి చదివేది వెళ్ళలేదు. రమణ మహర్షి చదివిన రమణ మహర్షికి అమ్మకి చాలా పోలికలు జీవితంలో, ఆయన మాటలు ఆయనవి రమణ మహర్షికి చాలా పోలికలు కనిపించాయి. ఏది చెప్పినా ఏదైనా నాకు చాలా వరకు అవి తప్ప మరి ఇంకెవరివి నేను రామకృష్ణ పరమహంసవి చదివాం. కానీ రామకృష్ణ పరమహంసది వేరు, అమ్మది వేరు. అమ్మకి దగ్గరలో అనిపించింది రమణ మహర్షి మాత్రమే. అమ్మంది ఆశ అసంతృప్తులు కలిగే జీవితం అని. అసంతృప్తి వచ్చినప్పుడు మీరు అమ్మాని భావించి సమన్వయం పరచుకోవడం చేస్తున్నారా? చేసుకుంటే ఎట్లా చేసుకుంటున్నామంటే ఆర్థికంగా చాలా నష్టపోయాం, చాలా కష్టపడ్డాం. జిల్లా వచ్చిన తర్వాత బంధువులందరూ అన్నారు, మీరు తిరుపతి మానేసి ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి మొదలెట్టారు, అందుకే మీకు నష్టాలు వస్తున్నాయని. బంధువర్గం అంతా కూడా విమర్శించారు. అయినా దాన్ని మేము పట్టించుకోలేదు, మేము అనుకోలేదు మాకు ఇది ఉంటే ఇంత ఇలా ఉంది అనుకోవడం. అంతేగాని ఈ మధ్యన మా వారికి ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రం ఆయన హాస్పిటల్లో ఉండేటప్పుడు అప్పుడు చాలా అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమిటి నీ నిర్ణయం ఏమిటో చెప్పమ్మా, ఏంటి నాకు తెలియదని అనుక్షణం బాధపడేదాన్ని. ఆయన బాధ ఆయనకి తప్పలేదు, ఆయనకి అది రాసిపెట్టి ఉందేమో, ఆయన మరణం అంతే అలాగే అయింది. అదొకటి బాధ అనిపించింది. కానీ అంతే అమ్మ నిర్ణయం దానికి ఏం చేయలేము. ఆయన జీవితం ఇంకా కావాలని నేను కోరుకొని ఉంటే ఆయన ఇంకా బాధపడుతూ ఉండేవారేమో. ఆ బాధ ఆయన్ని తగ్గించడం కోసం అమ్మ తీసుకెళ్ళిందేమో. ఇలాగే సమన్వయం చేసుకున్నాం. ఆ హిమాలయంలో ప్రదర్శనలు చేసినా, అభిషేకాలు చేసుకున్నా మనసులో ఉన్న కోరికలు తీరుతాయని జిల్లెమ్మడి సోదరులందరి యొక్క విశ్వాసం. చాలామంది ఆ రకంగా చేస్తున్నారు, ఆనందపడుతున్నారు. మీకు ఎప్పుడైనా అక్కడ కోరికతో చేశారా? మీకు ఏదైనా అనుభవం ఉందా? నేను దసరా ఉన్నామని చెప్పాను కదా, ప్రతిరోజు హైమాలయంకి వెళ్ళినప్పుడు పొద్దుట వెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ సాయంకాలం మళ్ళీ వెళ్ళడం అలవాటు. పొద్దున వెళ్ళినప్పుడు హైమ మొహం నవ్వుతూ, పెదవులు విచ్చుకుని, కళ్ళు నవ్వుతూ కనిపించేది నాకు. సాయంకాలకి అలసటగా మొహం దగ్గరికి పడిపోయి మూర్తి దగ్గరికి వచ్చి అలసటగా కనిపించేది రోజు. ఇలాగ ఒక వారం రోజుల పాటు నాకు రోజు కనిపిస్తే రాధని అడిగాను నేను, అనే నాకు ఇలా హైమకు కనబడుతుంది, ఏమిటిది నా భ్రమ, ఏమిటిది అంటే హైమకు పొద్దున్నే సాయంకాలం వరకు అందరి పనులు చక్క పెట్టుకుంటూ చేసుకుంటే అలిసిపోతుందేమో, అలిసిపోయేలా కనిపిస్తుందేమో అని. ఏమో అది కూడా నిజం అయితే ఉండొచ్చని సమాధాన పడ్డాను. అయితే కోరుకునేది అంటే ప్రతి సంవత్సరం హైమక్క పుట్టినరోజు పండగకి వచ్చినప్పుడల్లా ఒకరు కోరుకుండేది. మా 2వ అమ్మాయి పిల్లలు లేరు. అయితే ఆ అమ్మ నీ ఎందుకు మొదలకి ఒక పాప బాబునే, పాప పుడితే నీ పేరు పెట్టుకుంటావమ్మా అని ఇప్పుడు అమ్మ గర్భగుడిలో హైమ గర్భగుడిలో కూర్చొని కోరుకుంటాను. ఈ మధ్యన పాప కూడా పుట్టింది, ఆ పాపకి హైమశ్రీ అనే పేరు పెట్టాను. నేను చెప్పడం వలన నా దీంతోనే అదే ఆ పిల్ల పేరు హైమే. హైమని కూడా తీసుకొచ్చి ఈ హైమకి చూపించాను. ఒకసారి వైజాగ్ నుంచి మొత్తం ఒక 25-30 మంది అందరం ఇక్కడ జిల్లెమ్మడి వస్తున్నాం. ఆడవాళ్ళు అందులోనే 15-20 మంది ఉన్నారు. అందరూ అప్పుడు తెల్లవారుజామున వచ్చేది బాపట్ల ట్రైన్. అందరం పడుకుని తెల్లవారు లేచి బ్రష్ చేసి స్నానాలు చేసేసి అప్పుడు జిల్లెమ్మడి వచ్చాం. నేను స్నానంకి వెళ్ళేటప్పుడు చూసుకుని నా మంగళసూత్రాల్లో ఒక సూత్రం, అన్ని సూత్రాలు పెరిగి కింద పడిపోయింది బాత్రూంలో. అంతా వెతికితే ఒక సూత్రమే దొరికింది. సూత్రం, నలపూసలు అవి దొరికాయి. మా అమ్మాయి పిలిచి ఇచ్చేసాం. స్నానం అయిపోయి వచ్చేసాం. అందరూ వెతికారు, మొత్తం ప్లాట్ఫామ్ అంతా వెతికాము, ఎక్కడ దొరకలా. జిల్లెమ్మడి వచ్చిన తర్వాత అమ్మకి చెప్పాను, అమ్మ ఇలా నా సూత్రం ఒకటి లేదు,
అంటే అమ్మ ఏమీ మాట్లాడలేదు, ఊరుకుంది. నాకు బాధ అనిపించింది. ఆ తర్వాత రాధనేకి చెప్పాను, గాయత్రి యాగ సందర్భంగా, అది ఆ సందర్భం గాయత్రి యాగం. రాధనేకి చెప్తాన్నాడు. రాధనేక రామకృష్ణని అన్నాడు, అసలు ఆడవాళ్ళకి 2 మంగళసూత్రాలు కాదు, ఒకటే సరిపోతుంది, మీరు 2 వేసుకుంటాను. అదేంటనే అమ్మ, భర్త 2 పాదాలు 2 సూత్రాలు అంటే భర్తకు ఒక పాదం ఉంటుందా అన్న. ఆయన మరేం అనలేదు, అయిపోయింది. రాధనీకి కూడా ఊరుకు అనేసారు. కానీ బాధపడుతూనే ఉన్నాను మనసులో. అది ఉదయం 11 అయింది. గాయత్రి యాగంలో పాల్గొనాల్సిన వాళ్ళందరికీ అమ్మ స్పెషల్గా వేరే చీరలు తెప్పించారు. 2 రంగుల చీరలు, అందరికీ చీరలు ఇచ్చి ఆ చీరలు కట్టుకుని యాగానికి రమ్మన్నారు. చీర మార్చుకోవడానికి నేను రూమ్కి వచ్చాను. రూమ్కి వచ్చినప్పుడు ముందు విప్పేసిందాగా ఈ చీర మార్చుకుని ఆ చీర కట్టుకునే సందర్భంలో నా ఒంటి మీద నుంచి ఆ మంగళసూత్రం పడింది కిందకి, 2వ మంగళసూత్రం. అది ఎటువంటి పరిస్థితుల్లో ఉండడానికి అవకాశమే లేదు. స్నానానికి ముందు పడింది. నేను స్నానం అయ్యి బట్టలు మార్చుకుని వచ్చింది. అది కూడా ఎలా, ఒంటికి అత్తుకొని ఆ మంగళసూత్రాలకు ప్రింట్ పడింది బాడీ మీద. అది ఇంకా అసంబద్ధం. ఆ వెంటనే చూసుకుని ఆశ్చర్యపోయాను. వెంటనే వెళ్ళి అమ్మకి చెప్పాను, అమ్మ దొరికింది అమ్మ అని. అప్పుడు అమ్మ నవ్వింది. ఆహా, నాకు అందరికీ అనుభవాలు అన్నాను. అయితే అంతకుముందు ఇదే మంగళసూత్రాల కథ ఆవిడ చెప్పారు. కేశరం గారి భార్య, ఆవిడకి మంగళసూత్రం 4 ముక్కలుగా అయ్యి 4 రకాలుగా వాళ్ళ ఇంటికి చేరిందని ఆవిడ చెప్పారు. అది నేను ఆలోచించి అందరికీ అమ్మ నేను అనుభవాలు ఇస్తుంది, నాకేం ఇవ్వలేదు అని నేను అనుకునే దాని ఫలితంగా ఆ మంగళసూత్రంతోనే ఇచ్చింది అమ్మ. ఇది నా పర్సనల్ ఇది. అమ్మ ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే ఎవరి పాకెట్లోంచి ఎవరికైనా ఇస్తూ ఉంటుంది అని మేము విన్నాం. అప్పుడు అది అద్భుతంగా అనిపించింది మాకు. ఎక్కడో ఎవరికి అవసరమైతే ఇంకెవరి దగ్గర నుంచి ఎలా వెళ్తాయి, అమ్మ ఎలా ఇస్తుంది అనుకున్నాం. అది అయిపోయిన కొద్ది రోజులు, కొన్నాళ్ళ తర్వాత ఒక ఆయన మా వారికి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఒకరోజు రాత్రి 7-8 గంటలకు ఇస్తే మా వారు ఊరి నుంచి వస్తే ఆయనకి ఇవ్వగానే ఆయన జేబులో పెట్టుకొని పడుకున్నాం. పొద్దున్న లేచి 6 గంటలకి, ఇంకెవరూ లేవలేదు. ఆయనకి అప్పుడు ఆఫీస్ 7 గంటలకి, పిల్లలు లేవలేదు. ఆయన ఆ షర్ట్ తీస్తే అందులో డబ్బులు లేవు. రాత్రి 11 గంటలకు పెట్టిన డబ్బులు ఉదయం 6 గంటలకి ఇంటికి కవర్. కొత్త వాళ్ళు రాలేదు, పిల్లలు లేవలేదు, మా ఇద్దరమే ఉన్నాం. డబ్బులు చూస్తే లేవు. ఇద్దరికి ఒకేసారి చూసి ఒకేసారి నవ్వాం. ఇద్దరికి ఒకే ఆలోచన ఒకేలా వచ్చింది. మాకు గుర్తు వచ్చింది, అమ్మ ఎవరికో ఈ డబ్బు అవసరమైంది తీసుకెళ్ళి ఇచ్చింది అని. కానీ ఇది చెప్పితే ఎవ్వరూ నమ్మరనే ఉద్దేశంతో మా ఇద్దరిలోనే అది ఉండిపోయింది రహస్యంగా, ఎవరికీ చెప్పలేదు ఎన్నో సంవత్సరాల వరకు. ఆ తర్వాత ఎప్పుడు చెప్పినా పర్వాలేదు అనుకునేటప్పుడు చెప్పాం. అది మన వాళ్ళతోనే, ఈ రకంగా ఎవరు నమ్ముతారు అనుకునే వాళ్ళతోనే తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరికీ చెప్పలే. ఈ 2 విషయాలు మేము అనుకునేవి అనుభవాలుగా మేము అనుకునేది ఇచ్చింది. ఇప్పుడు మీ పూజా విధానం ఏంటి, ఏం చేస్తుంటారు రోజు మీ ఇంట్లో? లక్ష్మీ అష్టోత్తరం రోజు పారాయణ చేస్తాను. లక్ష్మీది ఖడ్గమాల, అమ్మ అష్టోత్తరం, అమ్మనామం. అమ్మ ఎప్పుడైనా ఎవరన్నా కోపడుతుంటే కానీ చూసే సందర్భాలు ఉన్నాయా? ఎవరైనా కోపడడం అంటే అమ్మ మహాసమాధికి ముందే ఆర్చి 7వ మైల్ దగ్గర ఉన్న ఆర్చి కదులుతుంటే అన్నవరాజు రామకృష్ణారావు గారితో, అమ్మ కోపంగా ఉంది, ఆర్చి కదులుతోందిరా, ఆర్చి కదులుతుంది, ఆర్చి నా ప్రాణం. అమ్మ కోపంగా స్వరం వినడం నేను అది మొదటిసారి. అమ్మ కార్యక్రమాలు చేయటం కోసంగా వివిధ శాఖలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో దేంట్లోనా పాల్గొంటున్నారా? విశాఖపట్నంలో మాతృశ్రీ అధ్యయన పరిషత్ ఉంది. అమ్మ గుడి కట్టించుకున్నాం మేము. అక్కడ పూజలు అవుతూ ఉంటే ఆ కార్యక్రమాలకి మేము వెళ్తూ ఉంటాం. పూజలో పాల్గొంటూ, పూజకి వెళ్ళడం, పూజలు చేసిన తర్వాత సాయంత్రం వరకు ఉండి ఇంటికి రావడం వరకే. కొత్తగా అమ్మను చూద్దాం అనుకునే వాళ్ళకి సందేశం ఏదైనా ఉంటే చెప్పండి. ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకంటే నేను చెప్తాను, అమ్మ మాకు దేవుడు అనుకుంటున్నాం. అమ్మ అది మేము ముందు అమ్మ అనుకున్నాం, అమ్మ మాకు దేవుడు అనుకుంటున్నాం. మీరు ఎవరు మిరకిల్స్ని, అద్భుతాన్ని ఊహించి రావద్దు. మీకు అమ్మ దగ్గరికి వస్తే మీకు అది లాభం వస్తుంది, ఇది వస్తుంది అనుకొని రావాలంటే రావద్దు. అనుభవమే మీకు తెలుస్తుంది. కానీ ముందు నమ్మాలి. అమ్మ భగవంతుడు అనే నమ్మకం మీకు వస్తూ వెళ్తూ ఉంటే మీకు రానుపోను తెలుస్తుంది. కానీ అట్ ప్రజెంట్ వెళ్ళగానే అమ్మ దగ్గరికి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, మాకు ఈ అద్భుతం జరుగుతుందని ఆశించి మాత్రం రాకండి. అమ్మని అమ్మలాగా చూసుకొని అమ్మలాగా అయితే రండి. అమ్మ సూక్తులు వినండి. అమ్మ ఎప్పుడు తాను భగవంతుడని చెప్పలేదు. నేను దేవుడిని, నన్ను పూజ చేయండి అని అమ్మ చెప్పలేదు. అసలు యాక్చువల్లీ నేను ఎక్కువ ఇంప్రెస్ అయింది కూడా ఫస్ట్ ఆ సూత్రంతోనే. అమ్మ చాలా న్యాచురాలిటీకి దగ్గరగా ఉంది. అమ్మ వాస్తవికవాది. అమ్మ ఆధ్యాత్మికం ఎంత ఉందో అది మనకు అమ్మతో ఏదైతే తెలుస్తుంది తప్ప అట్ ప్రజెంట్ వెళ్ళింది ఒక సామాన్య గృహస్థుగా. ఒక తల్లి పిల్లలకి ఎంతగా చెప్తుందో అడుగడుగున ప్రతి చిన్న లౌకిక విషయంలోనూ కూడా అమ్మ పడే జాగ్రత్త, ఇవన్నీ కూడా అమ్మను మనకు దగ్గర చేస్తాయి.
కాబట్టి ఎవరు కూడా అమ్మని చూడంగానే మెరికల్స్ అద్భుతాలు జరుగుతాయని భావంతో పోవద్దని, అని చెప్పి అమ్మని తల్లిగానే మాతృమూర్తిగానే చూడాలని, తర్వాత అమ్మ యొక్క తత్వాన్ని మీకు అర్థమవుతుంది, తర్వాత అర్థమవుతుందని అమ్మ చెప్పిన సేయింగ్స్ ఎక్కువగా మాటల్ని వాటిని చదువుకుని ఆచరణాత్మకంగా జీవితాన్ని మలుచుకోవాలని మీ భావమని మేము అనుకోవచ్చా? అవునండి. మీది ఏ రకమైన మెరికల్స్ అమ్మ ద్వారా మీరు కానీ మీరు కుటుంబ సభ్యులు కానీ పొందలేదని మేము అనుకోవచ్చు అంటారా? మిరకిల్స్ ఉన్నాయండి, మిరకిల్స్ లేవు అని అనుకోవడానికి లేదు. అది మిరకిల్స్ ఆశించి వెళ్ళొద్దు అన్నాను కానీ మిరకిల్స్ జరగవని అనలేదు. అందరి లైఫ్లోని అందరికీ ఉన్నాయి మిరకిల్స్. ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని టైంలో నా కడుపులో ఒకేసారి మొత్తం పేగులన్నీ చుట్టేసుకొని ఒక టవల్ పిండినంత నొప్పి అయితే ఏం చేయాలో తోచక పరిగెత్తుకెళ్ళి అమ్మ పాదుకలు పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉండిపోయాను. అరగంట గంట అమ్మ నామం చేసుకొని ఉన్నాను. దానికి అదే తగ్గిపోయింది. అది నాకేమైందో నాకే తెలీదు, అది ఎవరికి డాక్టర్ కూడా చెప్పలేము. అది నా లైఫ్ ఆ క్షణం కూడా సేవ్ అయింది. నేను అనుకుంటున్నాను అది ప్రాణాంతకంగా నాకు అనిపించింది. ఇంకా బతికే ఛాన్స్ కూడా అనిపించినంతగా అంత వచ్చే నొప్పి. అది తర్వాత డాక్టర్కి వెళ్ళారు ఎప్పుడన్నా? లేదు, మా పెద్ద అబ్బాయి యాక్సిడెంట్కి రక్తం అంటే భయపడిపోయే పిల్లాడు తన చేతి ఇది చూసుకుని తనే భయపడకుండా అమ్మ నామం చేసుకుంటూ అలాగ నిగ్రహించుకో అమ్మ 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 చెప్పుకుంటూ తనే ఫోన్ చేసుకొని అందరికి పిలిచి మెడికల్ ఎయిడ్ వచ్చి చేయి తీసేసే పరిస్థితిలో చెయ్యి ఆపకుండా అంత అద్భుతంగా ఒక డాక్టర్ని వీడి కోసం థియేటర్ రెడీ చేసి పెట్టించిన డాక్టర్ ఫోన్ల మీద వచ్చి వీడు వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసి చేతిని చేయిలాగే ఉంచి చేసింది జరిగిందంటే అది అమ్మ చేసింది. అమ్మ తప్ప నన్ను అదర్ దాన్ మదర్. అయితే విధి తప్పించడానికి అనే దానికి కూడాను ఆ వేళ జ్వరము బండి వేసుకు వెళ్ళొద్దని వాళ్ళ ఆవిడ చెప్పినా తను వెళ్ళాడు బండి వేసుకుని. అది జరగవలసి ఉంది తప్ప తనక వెళ్ళాడు. జరిగినా ఈ వేళకి కూడా వాడు మనోధైర్యంతో నిలబడి ఆ చేయి సర్వైవ్ అయ్యాడు, బాగుంది. అలాగే అమెరికాలో మా చిన్న అబ్బాయి ఉన్నాడు, వాడికి 2 కారు తుక్కు అయిపోయింది, పిల్లాడు సేవ్ అయ్యాడు. ఎవరు కాపాడేది? ఎవరు అక్కడికి వెళ్ళి కాపాడేది? ఎవరు? మా అమ్మ కాక. ఈ వేళకి మా కుటుంబంలో మా ప్రతి పిల్ల అమ్మాయి కూడాను అందరూ వాళ్ళ జీవితంలో వస్తున్న కష్టసుఖాలు, మంచి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు సుఖం ఏది వచ్చినా అమ్మ చేసిందే. అమ్మ ఎందుకు చేసిందో, కష్టం వచ్చినప్పుడు ఇలా ఎందుకు జరిగిందో, అమ్మకి ఏమిటో ఇందులో ఉందో, సుఖం వచ్చినప్పుడు కూడా అమ్మ అన్ని కష్ట నష్టాలు రెండిట్లో కూడా అమ్మనే తలుచుకుని అలవాటై ఆ రంగానే జీవితం గడుపుకుంటూ వస్తున్నారు. అమ్మ మా కుటుంబానికి నాకు మంచి పిల్లల్ని ఇచ్చింది, మంచి అబ్బాయిని ఇచ్చింది, అమ్మాయిని ఇచ్చింది కాక కుటుంబాన్ని సరిపడి మమ్మల్ని అర్థం చేసుకునే కొడుకులు లాంటి అల్లుళ్ళని, కూతుళ్ళు లాంటి కోడళ్ళని కూడా ఇచ్చింది. దానికి అమ్మకు సర్వదా కృతజ్ఞులము. చాలా ధన్యులమ్మా మీరు. మంచి చెడు 2 అమ్మాయినని, కష్ట సుఖాలు ఇచ్చేది 2 కూడా అమ్మాయినని విశ్వాసంతో జీవితాన్ని గడుపుతున్న మీరు, మీ కుటుంబ సభ్యులు నిజంగా అమ్మ అనుగ్రహ పాత్రలు. మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సరళ గారు. మీపైన, మీ కుటుంబ సభ్యులపైన, మాపైన, ఈ సృష్టిపైన అమ్మ అనుగ్రహం సదా వర్షించాలని అమ్మని ప్రార్థిస్తూ జయ హో మాత. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జయ హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి నిద్రను వీడి. రండి జిల్లెల్ల మూడి, లెండి నిద్రను వీడి. రండి జిల్లెల్ల మూడి, లెండి నిద్రను వీడి.